భవన్లో నాయని నరసింహారెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాయని చిత్రపటానికి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. నాయని నరసింహారెడ్డి కార్మికుల పక్షపాతి అని కేటీఆర్ అన్నారు. నాయని సంపాదించిన ఆస్తి గొప్ప పేరు మాత్రమే అని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను మరవలేమన్నారు ఆయన. ఉద్యమ సమయంలో 22 ఏళ్ల పాటు కేసీఆర్ కు అండగా నిలిచిన గొప్ప నాయకుడు నాయని నరసింహారెడ్డి అని కొనియాడారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఏదైతే ప్రభుత్వంలో 6 మంత్రులు ఉన్నారో అందులో నరసింహారెడ్డి గారిని ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకే ఇన్ఛార్జ్ మంత్రి చేసుకున్నాడు. ఆయన మా జిల్లా, నా సొంత జిల్లా, ముఖ్యమంత్రి జిల్లాకి మీరే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రాజశేఖర రెడ్డి గారు నియమించుకున్నారు. అంత ప్రాధాన్యత ఇచ్చేది ఆయన కూడా. అయితే నాయని నరసింహారెడ్డి గారు ఆనాడు అమెరికా టూర్లో ఉన్నారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకొని 6 మంత్రులు రాజీనామా చేయాలి, మనం కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్పాలి, యూపీఏ ప్రభుత్వానికి, కాంగ్రెస్ చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు మనం మళ్ళొక్కసారి పదవులు త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు 6 మంత్రివర్గంలో మన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే 5 ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉండే, ఒకే ఒక్క నాయని నరసింహారెడ్డి గారు మాత్రం విదేశాల్లో ఉండే ఆ రోజు. కానీ పార్టీ నిర్ణయం తీసుకున్నది నరసన్న మీరు రాజీనామా చేయాలని చెప్పి వారికి ఫోన్లో సమాచారం అందిస్తే, మీరు నేను చెప్పేది నమ్మరు, ఇవాళ రోజుల్లో రాజకీయాల్లో అట్లాంటి పరిస్థితులు చాలా అరుదు. ఒక మంత్రి పదవి ఇచ్చిపెట్టాలంటే అలకట్ ముచ్చట కాదు. అట్లాంటిది నరసింహారెడ్డి గారు అక్కడ మనం ఇక్కడ అర్ధరాత్రి ఫోన్ చేస్తే సొంత దస్తూరితోని, ఆడ అది కూడా లేకుండా, కంప్యూటర్ లేకుండా, ఇంకోటి లేకుండా, సొంత దస్తూరితో తెలుగులో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని స్వదస్తూరితో చేతిరాతతో రాసి ఎక్కడికి పంపించాలి నేనని చెప్పి ఆ హోటల్లో ఫ్యాక్స్ మెషిన్ ఉంటే ఆ ఫ్యాక్స్ మెషిన్ పట్టుకొని రాజ్భవన్కు, ముఖ్యమంత్రికి ఇద్దరికి వెంటనే ఫ్యాక్స్ చేసి మన పార్టీ ఆఫీస్కి ఇంకొక కాపీ ఫ్యాక్స్ చేసి, అన్నా నువ్వు చెప్పినావు, కేసీఆర్ గారికి ఫోన్ చేసి అన్నా నువ్వు చెప్పినావు, ఇగో నేను 5 నిమిషాల్లో రాజీనామా చేసిన అని చెప్పి అమెరికాలో ఉంటే కూడా వెంటనే 5 సెకండ్లు కూడా ఆలోచించకుండా మంత్రి పదవిని అట్లా తీసి పారేసిండు నాయని నరసింహారెడ్డి గారు. అంటే అంత గొప్ప వ్యక్తి. సోషలిస్ట్ ఉద్యమంలో, కార్మిక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ఉద్యమ బిడ్డగా ఎదిగిన వ్యక్తి నాయని నరసింహారెడ్డి గారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చే